వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. దే స్పీక్ పీస్ టు దైర్ నైబర్స్, బట్ మిస్చీఫ్ ఈజ్ ఇన్ దైర్ హార్ట్స్. ఈ విధంగా ఇక్కడ తన భార్యను అనస్థీషియా ఓవర్డోస్ ఇచ్చి చంపేసిన ఒక డాక్టరు. వీరి ఫోటోలు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. చూడండి, నవ్వుతూ ఉన్నాడు. ఇలా నవ్వుతూనే ఓవర్డోస్ ఇచ్చి చంపేశాడు, ఎవరికి అనుమానం రాకుండా. సో ఈ విధంగా ఉంటారు దుష్టులు. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లు నవ్వేవారంతా మనవారు కాదు అని అనుకోవాలి. స్వీకరించడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెట్టాడు యూదా ఇస్కరియోతు. ఈ మధ్య కాలంలోనే నార్త్ ఈస్ట్కు హనీమూన్కు వెళ్ళిన ఒక జంటలో ఆ యొక్క స్త్రీ తన భర్తను లోయలోకి తోసేసి చంపేసింది. కాలు జారి పడి మరణించాడు అని లోకానికి బుకాయించింది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా. ఇదిగో ఇక్కడ కూడా ఇలాగే. అతను డాక్టరు, స్వతహాగా డాక్టర్ అయ్యుండి తనకున్న నాలెడ్జ్ తోటి ఒకరి ప్రాణాన్ని రక్షించడానికి మారుగా ఆ ప్రాణాన్ని హరించాడు. అది కూడా తన భార్య ప్రాణాన్నే హరించాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును,